Yes, good morning అండి అందరికి. Very good morning to all of you. Welcome back to the morning session. అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన యొక్క మార్నింగ్ సెషన్లో అగ్రికల్చర్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఈ యొక్క అగ్రికల్చర్ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు కుమారస్వామి గారు, గోల్డ్ డైరెక్టర్. సో కొద్ది ఫాస్ట్గా టీంలో ప్రమోట్ చేసుకోండి. నేను కుమారస్వామి గారిని ఇన్వైట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి కుమారస్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్ ఎప్పటికీ మాకు ఉండాలి. మీ బ్లెస్సింగ్ అది సార్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ లీడర్స్. మై సెల్ఫ్ అల్వాల్ కుమారస్వామి ఫ్రమ్ రాంపూర్. నేను ప్రస్తుతం గోల్డ్ డైరెక్టర్లో ఉన్నాను. ముందుగా గ్రాడ్యుయేట్ తెలుపుకుందామండి. నాకు జన్మించిన తల్లిదండ్రులకు, అదేవిధంగా నన్ను సృష్టించిన భగవంతునికి, అదేవిధంగా నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకి, నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఇచ్చిన మా అప్లైన్ మదన్ సార్, సతీష్ మాలతి గారికి, అదేవిధంగా 5 గంటల సెషన్ పెట్టి నాకు వెస్టేజ్ యొక్క అక్షరాభ్యాసాన్ని నేర్పిస్తున్న చిరంజీవి శ్రీత మేడం గారికి, అదేవిధంగా ఈ టీహెచ్ఎస్ నిజంగా రియల్ చెప్పాలంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేను నిజంగా చెప్తున్నా, చాలా సమస్యలతో కూడుకున్న జీవితం నాది. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉన్న సమస్యల కంటే, పబ్లిక్ కంటే నాది సమస్య చాలా తక్కువ అని అనిపించింది. అలాంటి నాలెడ్జ్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని, మంచి జీవితాన్ని ఇస్తున్న టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ సార్ గారికి, అదేవిధంగా కోఫౌండర్ టీహెచ్ఎస్ కోఫౌండర్ ఉమాశంకర్ మేడం గారికి, అదేవిధంగా మన ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇస్తూ ప్లస్ ఆదాయాన్ని ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో వెస్టేజ్ సంస్థను స్థాపించి ప్రతి ఒక్కరి అభివృద్ధి కొరకు తోడ్పడుతున్న మన గౌతమ్ బాల్ గారికి, నా అప్లైన్ కి, మెంటర్స్ కి, డౌన్ లైన్ కి, లవ్ లైన్ కి, లైఫ్ లైన్ కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్తున్నానండి. నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ నా జస్ట్ మనీ ఒక 1 minute చెప్తాను, ఎందుకంటే సెషన్ ముఖ్యం. ఓకే, నేను వెస్టేజ్ బిఫోర్ ఒక టాటా ఏసీ తబేరా నడుపుకునే వ్యక్తిని. నేను మాది చాలా పేద కుటుంబము. మా అమ్మ నాన్నలకు మేము 4 అన్నదమ్ములము. నా నాన్న ఒక రైతు. నా నాన్న కష్టాలు చాలా వర్ణాతీతం. ఓకే లీడర్స్, అప్పుడు నేను చిన్నప్పుడు ఎంత కష్టపడ్డానంటే అది సరిపోదు. ఓకే, నేను ఈ సెషన్లోకి వెళ్తాను. నాకు ఇక్కడ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నాకు రావడానికి కారణం ఏంటంటే, మా మదన్ సారు, మా అప్లైన్ మదన్ సార్ది మా పొలం పక్కనే ఉండేది. అసలు వాస్తవానికి ఇలాంటి సిస్టమ్స్, ఇలాంటి వ్యవస్థ అంటే ఇలాంటి డైరెక్షన్ మార్కెటింగ్ అంటేనే ఒక నెగిటివ్ థింకింగ్ నాది, చాలా నెగిటివ్ నాది. ఇలాంటి నమ్మడు కావచ్చు అనే ఒక ఉద్దేశంతో అతను ఏం చేసిందంటే, అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తున్నారు కుమార్ అన్న, ఒకసారి ఇందామని నన్ను ఇన్వైట్ చేశాడు. వచ్చాను. వచ్చిన తర్వాత చిరంజీవి సారు కూర్చొని వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఇదంతా ఫ్రాడ్ కంపెనీ. ఇవన్నీ వాస్తవానికి రైతులు 6 నెలలు కష్టపడి రాత్రనక పగలనక పైసకు ప్రతి అప్పు చేసి మన కెమికల్ అంటే మందులు, ఎరువులు వేస్తుంటాడు, పంటలు పండిస్తున్నాడు. అలాంటి రైతును ఒకవేళ కనుక మనం నష్టపెట్టినట్లయితే ఎంతో నష్టపోతాడని ఒక ఆలోచనతో నేను వినలేదు. మళ్ళీ ఒకసారి గన్పూర్ డీఎల్సీలో కూడా నన్ను మదన్ సార్ మీటింగ్ తీసుకుపోయాడు. అక్కడ కూడా బిజినెస్ గురించి బిజినెస్ ప్లాన్ చెప్తుంటే కూడా అక్కడ నా చెవి ఇటు వింటున్నాను, అటు వదిలిపెడుతున్నాను. ఎందుకంటే పూర్తిగా నా నెగిటివ్ మైండ్ కాబట్టి. అక్కడ చిరంజీవి సార్ చెప్పినా వినలేదు, ఇక్కడ డిఎల్సీలో గన్పూర్ డిఎల్సీలో చెప్పినా కూడా వినలేదు. ఎప్పుడైతే నేను వరంగల్ ఒక్కరోజు మళ్ళీ బలవంతంగా 1 నెల రోజులకు బలవంతంగా వరంగల్ తీసుకెళ్ళాడు. అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇర్ఫాన్ సారు నేను డిగ్రీ చదువుకుంటాను 54,000 తీసుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు నాకు కొద్దిగా ఏదో ఒకటి మైండ్లో కొంచెం అలజడి తెలిసింది. ఏంటబ్బా, డిగ్రీ చదువుకుంటూ ప్లస్ 54,000 తీసుకుంటున్నాడు. మరి నేను 24 hours ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు నేను కిరాయికి వెళ్ళే వారిని కనీసం నెలకు 15,000 నుండి 20,000 సంపాదించలేకపోతున్నాను. మరి నా పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకున్నాను. ఆ తర్వాత సరే చూద్దామని, ఇంకొకటి ఏంటంటే 4 నెలలు కొంటే ఒక 5 నెలలు ఫ్రీ వస్తుంది కదా అనే ఒక ఆలోచనతోని
చేసుకుంటూ వెళ్ళాను. దీంట్లో రజనీకాంత్ సారు తమ మిస్సెస్ కి మన కిడ్నీ సప్లిమెంట్లు వాడినప్పుడు అదే టెస్టిమోనీ విన్నాను. ఆ టైంలో మా అమ్మకు కూడా మోకాలు నొప్పులు ఉండేది. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మోకాలు చిప్పలు మొత్తం అరిగిపోయినాయి. 2.5 లక్షలు కావాలని అడిగారు. ఆ 2 లక్షలు పెట్టలేను. కానీ ఏదో ఒక చేయాలి అనే ఆలోచనతో సరే మన సప్లిమెంట్స్ ఉన్నాయి కదా అని ఒక 30-200 పెట్టి మన సప్లిమెంట్ తీసుకొచ్చాను. నెల 10 రోజులకు మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు నమ్మకం అనిపించింది, ఖచ్చితంగా వెస్టేజ్ చేయాలి, చేస్తే వెస్టేజ్ చేయాలి. తర్వాత ఒక 10 మందికి మంచి చేయాలని ఒక ఆలోచనతోని ముందుకు వెళ్తూ వచ్చాను. నిజంగా చాలా చక్కటి ప్లాట్ఫామ్. నాకు ఈ ప్లాట్ఫామ్ అందించిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. సో మనీ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ప్రస్తుతం అలా కష్టపడుతూ గోల్డ్ ఎక్కడ ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖచ్చితంగా దీన్ని సావైనా రేవైనా దీన్ని వదిలిపెట్టేది లేదు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ నేను సెషన్లోకి వెళ్తాము. ఇక్కడ ఈ రోజు నేను అగ్రికల్చర్ సెషన్ గురించి చెప్పదలుచుకున్నాను. లీడర్స్ మీరు ఇంకెవరైనా మన టీంలో కనుక అటెండ్ కాకుంటే వాళ్ళు అటెండ్ చేయించండి. ఎవరైనా దీనిలో పార్టిసిపేట్ చేసిన 200-300 మందిలో ఎవరికి ఒకరికి కనెక్ట్ అయినా కూడా నా సెషన్ ఉపయోగపడింది అనుకుంటాను. మాక్సిమం ప్రాపర్గా మీరు ఒక నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని ఉన్నట్లయితే ఏదైనా ఒక పాయింట్ కనెక్ట్ అయితే మీకు ఫీల్డ్ లో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ నిజంగా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో, మన వెస్టేజ్ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో ఎలాంటి హానికరమైన కెమికల్స్ ఉండవు లీడర్స్. అదేవిధంగా మన ప్రోడక్ట్ వాడడం వల్ల భూమి ముందుగా సారవంతంగా తయారవుతూ మొక్కను ఆరోగ్యంగా పెంచుతూ అధికంగా దిగుబడి రావడానికి కారణమవుతుంది. అట్లాగే మన వెస్టేజ్ లో అంటే భూమిని ముందు మన ప్రోడక్ట్స్ ఏంటంటే భూమిని సారవంతంగా తయారు చేస్తూ మొక్కను బలంగా ఆరోగ్యంగా పెంచి అధికంగా దిగుబడి రావడానికి కారణమవుతుంది లీడర్స్. ఇందులో ప్రధానంగా ముఖ్యంగా మనకు 3 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, 3 రకాల వెరైటీస్ ఉన్నాయి లీడర్స్. అవి ఏంటంటే, ఒకటి ప్రొటెక్షన్ రూపకంగా మనకు అంటే తెగుళ్ళ బారి నుండి రక్షణ కల్పించడానికి రక్షణ కవచంలాగా పనిచేసేది అగ్రి ప్రొటెక్ట్ అని చెప్పుకోవచ్చు. అదే న్యూట్రిషన్ అంటే పోషక విలువలను అందించే ప్రోడక్ట్స్, మొక్కకు మంచి పోషకాలు అందించి ఆరోగ్యంగా పెంచి మంచి దిగుబడి రావడానికి కారణమయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయని అవి అగ్రి హ్యూమిక్ ఆర్ అగ్రి గ్రానువల్స్, అదేవిధంగా అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి ఆక్వజల్ ఇలాంటి ప్రోడక్ట్స్ అండి. దాంతో పాటుగా యాక్టివేటర్ గా అంటే మనం వేసే మందులను మంచి యాక్టివ్ గా పనిచేయించడానికి, స్ప్రెడర్ గా పనిచేయడానికి ఒకటి అద్భుతమైన ప్రోడక్ట్ అండి, అది అగ్రి 82. ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ అసలు మనం అగ్రికల్చర్ బయట చాలా కెమికల్ మందులు వాడుతున్నాం కదా, మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి అనేది ఒకటి రైతుకు గనక మనం చెప్పగలిగితే మనం మంచి బిజినెస్ చేయొచ్చు లీడర్స్. మనం ఎంతసేపు మన గ్రాండ్స్ వాడండి, మీరు మంచి రిజల్ట్ వస్తుంది, మంచి మొలక వస్తుంది, మంచి దుంప వస్తుంది, మాస్ వాడండి మంచి పూత వస్తుంది అని చెప్పే కంటే మనం బయట ఉన్న కెమికల్స్ కి మన ప్రోడక్ట్స్ కి ఒకసారి తేడా చూపించినట్లయితే రైతు మనం ప్రోడక్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నేను ఎట్లా అంటే సైదుల్ సార్ చెప్పిన దాన్ని నేను చెప్తున్నాను. అంటే బయట డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, మన వెస్టేజ్ మార్కెటింగ్ ఒకసారి చూసినట్లయితే మన వెస్టేజ్ మార్కెటింగ్ ఎంచుకోవడానికి ప్రాస్పెక్టర్ మొక్కువ చూపుతాడు అనేది నిజంగా శైలు సార్ ఒక సెషన్ అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో మెనీ థ్యాంక్ యూ. అయితే ఇక్కడ నేను చెప్పింది అంటే రైతుకు మన ప్రోడక్ట్ కనుక మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పినట్లయితే మన ప్రోడక్ట్ తీసుకోవడానికి ఉంటాడు. ఇక్కడ చూడండి లీడర్స్, మనం ఇక్కడ మన ఇండియాలో అంటే మన ఇండియాలో ముఖ్యంగా వరి ఎక్కువ ఆహారంగా తీసుకుంటుంటారు, మన స్పెషల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో. మరి ఆహారంగా తీసుకుంటున్నాం నిజమే, కానీ మరి ఆహారంతో పాటు మనం ప్రజెంట్లీ మనం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం లీడర్స్. కారణం ఏంటి అంటే మన ఆహారం ద్వారా మన బాడీకి కావాల్సిన పోషకాలు ఒకసారి అంటే నేను ఎందుకు మన గురించి చెప్తున్నానంటే మన బాడీకి భూమికి పెద్ద తేడా లేదు లీడర్స్. ఇక్కడ మనం సప్లిమెంట్ తీసుకుంటున్నాం. సప్లిమెంట్ ఎందుకు తీసుకున్నాడు, మన బాడీకి కావాల్సిన పోషకాలు అందక మనం సప్లిమెంట్ తీసుకుంటున్నాం. మరి ఎందుకు పోషకాలు అందట్లేదు అంటే మనం రైతు వేసే ప్రతి పంటలో మన మొక్క పెట్టిన నాండి కోత కోసే వరకు విపరీతమైన కెమికల్ వాడడం వల్ల ఆహారంలో పోషకాల కంటే ఎక్కువ కెమికల్ నిండి ఉన్నాయి. అంటే ఎక్కువ కెమికల్ ప్రోడక్ట్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గి మనం ఏదన్నా ఏమాత్రం చిన్న డిసీజ్ వచ్చినా కూడా దాన్ని తట్టుకోలేక బయటికి మన వ్యాధి అనేది బయటకు వస్తుంది.
కాబట్టి ఇక్కడ అదే విధంగా మన బాడీ అయితే ఎట్లా కెమికల్ ఎక్కువ పోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఎలాంటి డిసీజ్ అనేది తట్టుకోలేకపోతుందో, యాజ్ టీజ్ గా మన భూమి కూడా ఎక్కువగా కెమికల్ వాడడం వల్ల భూమి అనేది సారవంత భూమి అనేది నిస్సారంగా తయారై ఏమాత్రం చిన్న డిసీజ్ వచ్చినా కూడా ఆ డిసీజ్ అనేది మొక్కల రూపంలో, మొక్కల లక్షణాల రూపంలో బయటకు వస్తున్నాయి లీడర్స్. ఇక్కడ మంచిగా ఆలోచించండి. ఆ భూమి కనుక మంచిగా ఆరోగ్యంగా సారవంతంగా తయారు చేసినట్లయితే ఆ భూమిలో ప్రతి మొలక ఆరోగ్యంగా అధికంగా దిగుబడి రావడానికి కారణం ఉంటుంది. అదే విధంగా మన బాడీలో కూడా ఆ ఇమ్యూనిటీ పవర్ కనుక మంచిగా ఉంటే ఎంతటి వ్యాధినైనా తట్టుకునే శక్తి మన బాడీకి ఉంటుంది లీడర్స్. కాబట్టి ఇక్కడ మన బాడీకి మన భూమికి పెద్ద తేడా లేదని చెప్పుకోవచ్చు లీడర్స్. అయితే ఇక్కడ ఇంకా ఇంకా ఏంటంటే మనం అంటే మనం బాడీలో ఎన్నైతే పోషకాలు మనకు అవసరం 48 రకాల పోషకాలు ఉంటాయి. అదే విధంగా భూమి కూడా భూమిలో కూడా మొక్క ఒక 16 నుండి 18 రకాల పోషకాలు అవసరం అవుతాయి లీడర్స్. అంటే ఇక్కడ చూడండి, మన పంటకు మనకు ఎంత ఒకసారి వేరియేషన్ చూడండి, మనకు సత్సంబాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మన పంటను, మన భూమిని ఆరోగ్యంగా మన ప్రోడక్ట్స్ కనుక వాడితే మన భూమి ఎట్లా తయారవుతుందో మన ప్రోడక్ట్స్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఇదివరకు మన రైతులు చాలా మంది ఇదివరకు మనం ఏం చేసామంటే పొడి దుక్కులు చేసేవాళ్ళు లీడర్స్. మన పంట మనం వేసే క్రమంలో ముందుగల మన పంట అంటే పంట కోసిన తర్వాత ముందు ఎండాకాలంలో కానీ వర్షాకాలం కానీ పంట కోసిన తర్వాత పొడి దుక్కులు వేసేవారు. ఆ పొడి దుక్కుడు వల్ల ఏంటంటే భూమి దుక్కడం వల్ల భూమి ఆక్సిజన్ గ్రహించదు లీడర్స్. ఆక్సిజన్ గ్రహించి ఎక్కువగా పోషకాలు గ్రహించి తయారు చేసుకోవడానికి వీలుంటుంది లీడర్స్. మరి అలాంటి అవకాశం కల్పిస్తున్నామా మనం? ఒకసారి ఆలోచన చేయండి. పంట కోయడం అయిపోయిన తర్వాత ఎంబడే మళ్ళీ భూమిని దున్ని మొక్క నాటుతున్నాం. మనం భూమి పొడి దుక్కు చేయాలనే ఆలోచనే రావట్లేదు. మనిషి చాలా సోమరిపోతుగా తయారవుతున్నాడు. అంటే మనిషి అంటే అంటే ఎక్కువ కష్టం పడలేని పరిస్థితిలో ఇక్కడ తయారవుతున్నాడు సార్. సో ఇక్కడ పొడిదుక్కు చేయడం వల్ల మనకు లాభాలు ఏంటంటే, మనం పొడిదుక్కు ఎప్పుడైతే చేస్తామో ఆ గడ్డి మొత్తం వేర్లతో సహా బయటికి రావడం వల్ల కలుపు సమస్య 50% తగ్గిపోతుంది లీడర్స్. చూడండి, మనం కలుపు నివారణ కొరకు రైతు చాలా కష్టపడుతుంటాడు, చాలా మందులు చల్లుతుంటాడు, కూలలో పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టుంటాడు. మరి అలాంటి ఖర్చును కూడా మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. అదే విధంగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆక్సిజన్ కూడా భూమి గ్రహించడం వల్ల ఎక్కువ పోషకాలు అందుతుంటాయి. మరి ఆక్సిజన్ గ్రహించడం వల్ల పోషకాలు ఎలా అందుతున్నాయని ఒకసారి చూడండి. మన నీటిలో ఉన్న చేప నీటిలో ఆక్సిజన్ అది గ్రహిస్తుంది, అయినా కూడా సందర్భాన్ని బట్టి పైకి వచ్చి ఆక్సిజన్ గ్రహించి మళ్ళీ లోపలికి వెళ్తుంది. అదే విధంగా మన పూర్వీకులను చూడండి ఒకసారి. సార్, నా వాయిస్ క్లియరా సార్? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. ఓకే, అయితే వాయిస్ క్లియరా సార్? వస్తుందా సార్ నా వాయిస్? అరే ఉమాశంకర్ సార్. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అయితే మన పూర్వకాలంలో చూసినట్లే మన ఋషులు మునులు ఎలాంటి ఆహారం లేదు తీసుకోకుండా ఓన్లీ గాలిని పీల్చి 100 సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. అంటే మన గాలిలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ భూమి ఆక్సిజన్ గ్రహించడం వల్ల ఎక్కువగా పోషకాలు గ్రహించి మనం పంట అధికంగా దిగుబడి రావడానికి కారణమవుతుంది లీడర్స్. అదేవిధంగా మనం భూమిలో అయితే ఎప్పుడైతే పొడిదుక్కు చేసినప్పుడు కొన్ని పంటలకు హాని కలిగించే క్రిమి కీటకాలు భూమి పొరలో దాగి ఉంటాయి లీడర్స్. అలాంటి క్రిమి కీటకాలు కూడా బయటికి వచ్చి పక్షులు తినడం వల్ల ఎండకు ఎండి చనిపోతుంటాయి లీడర్స్. అట్లా కూడా కొంత మనకు కొన్ని పురుగుల బారి నుండి కూడా సేఫ్ జరుగుతుంది లీడర్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ మనం ఎండిన గడ్డి మనం ఎప్పుడైతే మనం దుక్కు చేసినప్పుడు గడ్డి అనేది ఎండిపోతుంది. అది మళ్ళీ మనం అంటే ఇక్కడ నేను ఎక్కువ చెప్తున్నానంటే వరి కొరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఆ ఎండిన గడ్డి మళ్ళీ పొలంలాగా మార్చినప్పుడు అది ఎరువుగా మారుతుంది లీడర్స్. ఇట్లా ఇన్ని రకాలుగా మనకు పొడి దుక్కు చేయడం వల్ల లాభాలు ఉన్నాయి లీడర్స్. అదేవిధంగా విత్తన శుద్ధి కూడా ముఖ్యం. ఒక పంట ఆరోగ్యమైన పంట తీసుకురావాలంటే ప్రతి దశ ముఖ్యమైన లీడర్స్. ప్రతి ఒక్క దశ కీలకం. దాని ప్రతి ఒక్కటి మంచి యాజమాన్య పద్ధతులు కనుక మనం అవలంబించినట్లయితే, మన ప్రోడక్ట్ వాడుతున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాడితే అది రిజల్ట్ రాదు లీడర్స్. ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని మనం జాగ్రత్తగా వహించి చాలా కేర్ఫుల్ గా మనం వర్క్ చేయాలి. అయితే ఈ విత్తన శుద్ధిలో కూడా చాలా కేర్ తీసుకోవాలి లీడర్స్.
ఇక్కడ విత్తనం శుద్ధి చేసి తర్వాత ఎప్పుడైతే నారుమడి ఎంత ఆరోగ్యంగా పెరిగితే అంత పంట అధికంగా రావడానికి కారణమవుతుంది. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత తెగులను బారి నుండి రక్షించుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎంత ఆరోగ్యంగా పెరిగితే ఎంత ఎక్కువగా మొలకలు రావడానికి దాంట్లో దుంపు రావడానికి కారణం అవుతుంది. అదే నాసిరకమైన నారు అంటే పీలగా ఉన్న నారు పెట్టినట్లయితే ఇమ్మీడియట్లీ వైరస్ నుండి పురుగుల బారి నుండి అటాక్ చేయడానికి వీలుంటుంది. దుంప కూడా ఎక్కువ రాకపోవడానికి కూడా కారణం అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం బాల్య దశలో మనిషి యొక్క బాల్య దశలో ఆరోగ్యంగా పెరిగితే పెద్ద పెరిగా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం తట్టుకునేటట్టుగా మనం మనిషి తయారవుతాడు. అదే విధంగా ఇక్కడ నారు కూడా అదే విధంగా ఉండాలి లీడర్స్. అంటే ఇంకొకటి ఏంటంటే నాటును మనం ఖచ్చితంగా మనం ఒక 21 రోజుల నుండి 27 మాక్సిమం 27 లేదా 30 రోజుల వ్యవధిలోనే ఖచ్చితంగా నాటుకోవాలి లీడర్స్. లేకపోతే అది దాటిన తర్వాత మనకు దిగుబడి తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది లీడర్స్. కాబట్టి ఇక్కడ మనం నాటు వేసే విధానంలో కూడా మనం దిగుబడి ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి 20 రోజుల నుండి 21 రోజుల నుండి 30 రోజుల లోపే మనం నాటుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు లీడర్స్. అదే పూత దశలో కూడా మంచి యజమాన పద్ధతులు కనుక మన ప్రోడక్ట్ వాడినట్టే మనకు ఎక్కువగా దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి లీడర్స్. సో మరి ఇక్కడ మన ప్రోడక్ట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, మన ప్రోడక్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ముఖ్యంగా అగ్రి గ్రాన్యుల్స్ లీడర్స్. అయితే ఇక్కడ హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది మన భూమి సారవంతాన్ని పెంచడానికి మనం ఉపయోగపడుతుంది లీడర్స్. ఇందులో స్ప్రే రూపంలో అయితే మనం అగ్రి హ్యూమిక్ వాడుకోవచ్చు. అయితే గుళికల రూపంలో అయితే గ్రాన్యుల్స్ వాడుకోవచ్చు లీడర్స్. అయితే ఇక్కడ హ్యూమిక్ లో కాన్సన్ట్రేషన్ 1.6 పాయింట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది లీడర్స్ ఏది హ్యూమిక్ లో. అయితే గ్రాన్యువల్ లో అయితే 1 పాయింట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది లీడర్స్. కాబట్టి ఇక్కడ గ్రాన్యువల్స్ లో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఫర్ కేజీ అంటే ఒక ఎకరాకి 5 కేజీ గ్రాన్యువల్స్ వాడుకోవాలి. 6 కాన్సన్ట్రేషన్ హ్యూమిక్ లో ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక 500 ml మనం ఒక ఎకరాకు వాడుకుంటే సరిపోతుంది లీడర్స్. ఇక్కడ మరి వీటి వల్ల ఇది వాడడం వల్ల మన భూమికి ఏంటి లాభాలను చూసుకున్నట్లయితే ఇది హ్యూమన్స్ అనేది రిలీజ్ అవుతుంది లీడర్స్. మనం ఈ హ్యూమిక్ కానీ మన గ్రాన్యుల్స్ కానీ వాడినప్పుడు ఇందులో ఏముంటాయంటే హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఈ హ్యూమిక్ అనేది రిలీజ్ అయినప్పుడు భూమి యొక్క సారవంతాన్ని పెంచుతుంది లీడర్స్. ఈ సారవంతంగా పెంచడం వల్ల మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా గ్రోతింగ్ పెంచుతుంది. అదేవిధంగా దీనివల్ల ఒక 5 to 20% దిగుబడి ఎక్కువ రావడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది లీడర్స్. అయితే ఇక్కడ హ్యూమిక్ యాసిడ్ అనేది మొలకలు మంచిగా రావడానికి మరియు ఆరోగ్యంగా మొక్క బాగా పెరగడానికి వీలవుతుంది సార్ లీడర్స్. కాబట్టి ఇక్కడ మొలక దశలోనే మంచి ఆరోగ్యకరమైన మొలకను తీసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాడు మంచి పంట దిగుబడి రావడానికి కారణం ఉంటుంది. అదేవిధంగా ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. ప్రతి మొక్కకు తల్లి వేరు ప్లస్ పిల్ల వేరు 2 వ్యవస్థలు ఉంటాయి లీడర్స్. ఈ వేరు వ్యవస్థలో తల్లి వేరు కనుక బలంగా దృఢంగా మనం ఉన్నట్లయితే మొక్క చాలా అద్భుతంగా ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది లీడర్స్. అదే పిల్ల వేరు వ్యవస్థ ఎంత ఎక్కువగా ఉంటే అంత దూరంలో ఉన్న పోషకాలను గ్రహించి ఆ మొక్క చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది లీడర్స్. ఇక్కడ వేరు వ్యవస్థ కూడా మనకు ఇక్కడ అద్భుతంగా మనం పెంచుతుంది మన హ్యూమిక్ వలన. ఇక్కడ దాంతో పాటుగా భూమిని గుల్ల చేస్తుంది లీడర్స్. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా భూమి ఆక్సిజన్ గ్రహిస్తుందని చెప్పాను కదా. ఈ భూమి గుల్ల చేయడం వల్ల వేరు వ్యవస్థ పెరుగుతుంది, ప్లస్ భూమిలో కూడా ఆక్సిజన్ నింపుకుంటుంది లీడర్స్. దాంతో పాటుగా మన నీటి నిల్వ శాతం కూడా ఎక్కువ పెరుగుతుంది సార్ లీడర్స్. దీనివల్ల మొక్క ప్రతి ఒక్క అన్ని పోషకాలు ఎక్కువగా గ్రహించి ఎక్కువగా డెవలప్ కావడానికి ఇక్కడ మనకు కారణమవుతుంది లీడర్స్. అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ మంచిగా ఉండడం వల్ల, ప్లస్ ఆక్సిజన్ ఉండడం వల్ల, ప్లస్ వేరు వ్యవస్థ అధికంగా డెవలప్ కావడం వల్ల దీనివల్ల పోషకాలు ఎక్కువగా లభించడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది లీడర్స్. అదే విధంగా రైతు ముఖ్యంగా ఏం చేస్తాడు, డిఏపి, పొటాష్ మరియు వాడుతుంటాడు లీడర్స్. అయితే ఇక్కడ చూడండి, నైట్రోజన్ ఒక రైతు ఒక 100 కిలోలు నైట్రోజన్ పంటకు వేసాడు అనుకోండి, అప్పుడు మరి పంట ఎంతవరకు తీసుకుంటారు అనుకుంటున్నారు సార్ లీడర్స్? మీరు ఒక 40% మాత్రమే మన పంట అనేది తీసుకుంటారు లీడర్స్. మరి మిగతా 60% ఏమవుతుంది అని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ అంటే ఇక్కడ మిగతా 60% ఒక దీంట్లో 20% నైట్రోజన్ అంటే యూరియా లీడర్స్. నైట్రోజన్ అంటే
ఈ నైట్రోజన్ భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది లీడర్స్. ఒక 20% భూమి అడుగు భాగం అంటే వేరుకు అందకుండా భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళినప్పుడు అది వేస్ట్ అవుతుంది లీడర్స్. అదేవిధంగా మనం వేసిన ఇంకొక 20% మనం మందులు చల్లిన భూమిలో పడ్డప్పుడే అది భూమిలో హెయిర్లోనే ఆవిరైపోతుంది లీడర్స్. ఒక 20% ఆవిరైపోతుంటుంది. మరి ఇక్కడ ఆవిరి కావడానికి కారణం ఏంటంటే అసలు చూడండి, నైట్రోజన్ అంటే గాలి లీడర్స్. మన ఆక్సిజన్ మన వాయువులో కొన్ని రకాల వాయువులు ఉంటాయి లీడర్స్ గాలిలో. దాంట్లో నైట్రోజన్ ఒకటి. ఆ నైట్రోజన్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఆ నైట్రోజన్ సేకరించి లిక్విడ్ రూపంలో తయారు చేసిందే మనకు యూరియా లీడర్స్. ఇట్లా మనం కొంత యూరియా తీసుకురండి, పిడికడు యూరియా తీసుకొని బయట పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంతవరకు అది ఆవిరైపోతుంది, అంత తగ్గిపోతుంది ఆ మోతాదు. అంటే ఇక్కడ మన రైతు అనేవాడు చల్లుతున్న క్రమంలోనే ఒక 20% ఆవిరైపోతుంది. అయితే అదే దాంతో పాటుగా మనం మిగతా 20% అంటే ఇప్పుడు 20% భూమి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది, ఒక 20% గాలిలో ఆవిరైపోతుంది, ఇంకొక 20% అనేది భూమిలో లాక్ అయిపోతుంది లీడర్స్. చూడండి, ఈ భూమిలో లాక్ అది భూమిలో లాక్ అంటే భూమి అడుగు భాగానికి వెళ్ళదు, ప్లస్ గాలిలో ఆవిరి కాదు. అది భూమిలో లాక్ అయిపోయినప్పుడు భూమిలో ఏమవుతుందంటే యాసిడిటీ లెవెల్ పెరుగుతుంది లీడర్స్. యాసిడిటీ లెవెల్ పెరగడం వల్ల ఈ భూమి యొక్క సాయిల్ పిహెచ్ వాల్యూ అనేది చాలా ఘోరంగా పెరిగిపోతుంది లీడర్స్. ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ పెరిగిందనుకో అప్పుడు పంట దిగుబడి రావడానికి కూడా తక్కువ దిగుబడి రావడానికి, ఎక్కువ దిగుబడి ఏమో కానీ తక్కువ దిగుబడి రావడానికి కారణం అవుతుంది లీడర్స్. ఇక్కడ పిహెచ్ వాల్యూ, భూమి యొక్క సాయిల్ పిహెచ్ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఇక్కడ పిహెచ్ వాల్యూ అనేది ఖచ్చితంగా 0 నుండి 14% భూమిలో ఉంటుంది, కానీ ఇది మిడిల్లో ఉంటేనే అధికంగా దిగుబడి రావడానికి కారణం అవుతుంది. ఇక్కడ 7.35 to 7.45 ఇక్కడ మన పిహెచ్ వాల్యూ అనేది ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడే మన పంట అధికంగా రావడానికి కారణం అవుతుంది. దీన్ని కూడా మన కంట్రోల్ చేస్తుంది మన ఈ హ్యూమిక్ అనేది. ఓకే, మరి ఇక్కడ ఈ సాయిల్ పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ గా ఉంటేనే వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది. ప్లస్ అన్ని పోషకాలు అంటే పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ గా ఉంటేనే అన్ని పోషకాలు అందుతాయి మొక్కకు. అదే విధంగా వాటర్ కూడా సక్రమైన పద్ధతిలో అందుతుంది లీడర్స్. ఓకే, మరి ఇక్కడ రైతు సామాన్యంగా చేస్తున్నాడు నైట్రోజన్ అంటే యూరియా, పొటాష్, తర్వాత ఫాస్ఫరస్ ఇలాంటి ఎరువులు ముఖ్యంగా వేస్తుంటారు లీడర్స్. మరి అవి వర్షం పడ్డప్పుడు ఏమవుతుంటాయి, ఆ పోషకాలు భూమిలోకి పోతుంటాయి. ప్లస్ భూమిలోకి పోయినప్పుడు కొన్ని భూమిలో మన శరీరానికి ఎట్లయితే కొన్ని చర్మాన్ని ఒక 6 పొరలు ఉంటాయో, సేమ్ యాజ్ ఇట్ గా మన భూమిలో కూడా కొన్ని పొరలు ఉంటాయి లీడర్స్. అయితే మనం వేసిన మందులు పై పొరలో నిల్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ పోషకాలు భూమి పైన నిలవడానికి ఎనర్జీ ఉండదు లీడర్స్. మనం వేసిన మందులు కొన్ని భూమిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ఆ భూమి పైన ఉండడానికి గల ఎనర్జీ మనం వేసే మందులకు ఉండాలి లీడర్స్. ఇక్కడ గనక ఇక్కడ మ్యాగ్నెట్ అట్రాక్షన్ ఉండాలి లీడర్స్. ఇప్పుడు ఇక్కడ మనం మందు వేసామంటే ఆ భూమిలో మ్యాగ్నెటిక్ పవర్ కలిగి ఉండాలి, ఒక అట్రాక్షన్ కలిగి ఉండాలి. మనం మందు వేసిన దాన్ని అబ్జర్వ్ చేసే ఒక శక్తి, ఎనర్జీ ఉండాలి. మరి ఆ ఎనర్జీ అంటే ఇక్కడ ఎనర్జీ ఉండాలి. ఆ ఒక అయస్కాంతానికి కనుక పాజిటివ్ ఎనర్జీ ప్లస్ నెగిటివ్ ఎనర్జీ అని 2 ఉంటాయి లీడర్స్. అదే విధంగా ఇలా ఉండడం వల్ల అట్రాక్ట్ అవుతుంటాయి, మ్యాగ్నెటిక్ పవర్ కి అట్రాక్ట్ అవుతాయి. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఉండడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ పవర్ కి అన్ని అట్రాక్ట్ అవుతుంటాయి. మరి ఇక్కడ మనం పోషకాలు కూడా అన్ని దాదాపుగా N+P+K+ అన్ని పాజిటివ్ ఉంటాయి లీడర్స్. ఒకసారి బస్తాల మీద గమనించండి, నైట్రోజన్ ప్లస్ అంటారు, ఫాస్ఫరస్ ప్లస్ అంటారు, పొటాషియం ప్లస్ అంటారు. మరి ఇక్కడ అన్ని పాజిటివ్ ఎనర్జీలో ఉన్నాయి. మరి అన్ని పాజిటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మరి ఇక్కడ భూమిలో ఎట్లా అట్రాక్ట్ అవుతాయి లీడర్స్? ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని పోషకాలు భూమిపై పొరలో ఉండాలంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి ఇక్కడ అవసరం లీడర్స్. ఈ నెగిటివ్ ఎనర్జీని మన హ్యూమిక్ అందించడం వల్ల ఈ పోషకాలన్నింటినీ అయస్కాంతం లాగా గట్టిగా పట్టుకొని భూమి పై పొరలోనే ఉండేటట్లు చేసి మన పంటకు ఆ పోషకాలు అన్నిటిని అందించడానికి దోహదపడుతుంది లీడర్స్. దీనివల్ల రైతుకు చాలా మేలు కలుగుతుంది. అంటే అక్కడ చూడండి, మన హ్యూమిక్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, మన గ్రాన్యువల్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో. ఈ విధంగా మనకు రైతు కనుక సజెషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మన ప్రోడక్ట్ తీసుకోవడానికి మక్కువ చూపుతారు లీడర్స్. అదే విధంగా ఇక్కడ ఫల్విక్ యాసిడ్, ఇందులో కూడా ఇంకో కంటెంట్ ఏంటంటే ఇది మొక్క పెరుగుదలకు మంచిగా రావడానికి, పిలకలు మంచిగా కొమ్మలు బాగా రావడానికి దోహదపడుతుంది లీడర్స్. పంట మేలు చేసే ఎర్రలను కూడా పెంచుతుంది లీడర్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు పరిస్థితులలో కెమికల్ ఎక్కువ వాడడం వల్ల ఎర్రలు అసలు లేకుండా పోయాయి. ఇక్కడ మన ఈ ఫల్విక్ యాసిడ్ కనుక వాడినట్లయితే ఎర్రలను పెంచే
ఎర్రలు పెరగడానికి కూడా దోహదపడుతుంది. మరి ఎర్రలు పెరగడం వల్ల లాభం ఏంటి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే భూమిలో యొక్క సూక్ష్మ బ్యాక్టీరియాను కూడా పెంచుతుంది లీడర్స్. ఇక్కడ ఎర్రలు పెరగడం వల్ల భూమిలో కూడా కొన్ని మనం పంటకు మేలు చేసే సూక్ష్మ బ్యాక్టీరియాలు కూడా ఇక్కడ పెరుగుతాయి. దీనివల్ల భూమి అనేది గుల్లబారి బయో కెమికల్ తయారు చేయడానికి, అంటే పోషకాల విలువలను తయారు చేయడానికి మనకు ఉపయోగపడుతాయి ఈ కీటకాలు అనేది. అంటే బయో కంపోస్ట్ అంటారు కదా, ఆ బయో కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి లీడర్స్ ఈ చిన్న చిన్న కీటకాలు అనేవి. ఓకే, ఇక్కడ దాంతో పాటుగా ఈ భూమిలో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ భూమిలో ఎక్కువగా యాసిడిటీ లెవెల్స్, అంటే భూమిలో ఎక్కువ రసాయనాలు వాడడం వల్ల ఈ యాసిడిటీ లెవెల్స్ పెరిగి ఎక్కువ కావడం వల్ల ఇలాంటి సూక్ష్మ క్రిములు మనకు చనిపోతున్నాయి లీడర్స్. అంటే ఇవి జీవించాలంటే మనం యాసిడిటీ లెవెల్ ని మెయింటైన్ చేయాలి లీడర్స్. ఇప్పుడు ఎక్కువగా మనం భూమిలో ఇలాంటి రసాయనాలు వేస్తున్నాం కాబట్టి చాలా యాసిడ్ లెవెల్ పెరగడం వల్ల అవి సూక్ష్మ జీవులు చనిపోతున్నాయి. మరి యాసిడ్ లెవెల్ ని క్రమ పద్ధతిలో ఉండాలంటే మనం మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? భూమి యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ బాగా, అంటే ఈ యొక్క సూక్ష్మ జీవులను పెంచడానికి మన సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు లీడర్స్. ఓకే, ఇదివరకు మన పూర్వీకులు సేంద్రియ ఎరువులు వాడినప్పుడు ఇవి చాలా బ్రతికి ఉండేవి. చూడండి, ఇక్కడ మనం గొర్రె ఎరువు కానీ గేదె పేడ ఎరువు కానీ మనం వేసినప్పుడు సేంద్రియ ఎరువులు అంటాం కదా వాటిని. ఆ సేంద్రియ ఎరువు వేసినప్పుడు ఇలాంటి సూక్ష్మ క్రిములు చాలా అద్భుతంగా తయారై ఉండి ఆ భూమిని ఒక బయో కంపోస్ట్ గా తయారు చేసి మొక్కకు చాలా అధికంగా పోషకాలు అందించడానికి కారణమయ్యేది. అందువల్ల అప్పుడు కెమికల్ లేకుండానే సంవత్సర కాలంలో 2 నుండి 3 పంటలు ఒక అద్భుతమైన మంచి ఆరోగ్యకరమైన పంట తీసేవాళ్ళు. అప్పుడు ఆ సేంద్రియాలు ఎక్కువ ఉండేది. ఈ సూక్ష్మ బ్యాక్టీరియా వల్లనే ఇలా మనం అద్భుతమైన పంట తీసుకొచ్చేది. మరి ఇక్కడ మనం గుళికల రూపంలో అయితే ఎకరాకు ఒక 5 kg వాడుకోవచ్చు. అదే అంటే అదే మనం నాటేసేటప్పుడు ఒక 5 kg గ్రాన్యువల్స్ వేసుకోవాలి. రెండోసారి కూడా 15 రోజుల నుండి 20 రోజుల మధ్యలో నాటు వేసిన తర్వాత 5 kg వాడుకుంటే బాగుంటది. అదే విత్తన శుద్ధి అయితే 1 kg విత్తనానికి 10 ml వాడుకోవాలి. అదే చెట్లకు మొక్కలకైతే 10 grams నుండి 150 grams వాడుకోవచ్చు. అది చెట్లకు 2 నుండి 3 సార్లు ఒక సంవత్సర కాలం వేసుకుంటే బాగుంటుంది. అదే వరిలో అయితే రూట్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ రూట్ ట్రీట్మెంట్, వరి దాపుగా విత్తన శుద్ధి కంటే రూట్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యమైనది లీడర్స్. ఇక్కడ మనం మా నారు వేకినప్పుడు వేరు వ్యవస్థ బాగా 75% వరకు తెగిపోతుంది లీడర్స్. మరి కొన్ని మొక్కలకైతే వేరు వ్యవస్థనే వేరే ఉండదు. అలాంటి సందర్భంలో కనుక మనం 1 లీటర్ నీటిలో మన హ్యూమిక్ అనేది, మన అగ్రి హ్యూమిక్ అనేది 4 ml కనుక మనం కలిపి అందులో నారు ముంచి నాటేసినట్లయితే వేరు వ్యవస్థ బాగా పెరిగి ఆ మొక్క అనేది ఆరోగ్యంగా పెరగడానికి కారణమవుతుంది లీడర్స్. ఇక్కడ దీనివల్ల వేరు వ్యవస్థ బాగా పెరగడం వల్ల కూడా మనకు మొక్క ఆరోగ్యంగా పెరిగి అధికంగా దిగుబడి రావడానికి కారణమవుతుంది లీడర్స్. ఇక్కడ డ్రిప్ పద్ధతిలో అయితే 500 ml మనం వాడుకోవచ్చు. స్ప్రే పద్ధతిలో అయితే 1 లీటర్లో ఒక 2 ml వాడుకుంటే సరిపోతుంది లీడర్స్. ఇక సెకండ్ వచ్చేసి అగ్రి 82 అండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ లో మొట్టమొదటిగా లాంచ్ చేసింది ఇదే. ఇది అగ్రి 82 మన అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పుకోవచ్చు. ఇది పంటకు మనకు 5 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది స్ప్రెడర్ గాను, యాక్టివేటర్ గాను, వెటర్ గాను, హోమియోజినస్ మిక్సర్ గాను, పిహెచ్ బ్యాలెన్స్ కూడా ఇది చేస్తుంది లీడర్స్. మరి ఇక్కడ స్ప్రెడర్ గా చూసుకున్నట్లయితే రైతు సాధారణంగా పంటల పురుగు మందులు చల్లుతున్నాడు. మరి అప్పుడు ఆకుపై నీటి బుడగల్లాగా పడి, అంటే ఆకు యొక్క తలతనిగా ఉండడం వల్ల మనం చల్లిన మందులు నీటి బుడగల్లాగా పడి రాలిపోతుంటాయి లీడర్స్. మరి అప్పుడు మనం చల్లిన పురుగు మందు పనిచేస్తుందా అంటే పనిచేయ లీడర్స్. అక్కడ దాంతో పాటుగా స్ప్రే చేసినప్పుడు అదే విధంగా మనం మంచు కురిసిన ఎండ దాకినా కూడా, లేకుంటే వర్షం పడ్డా కూడా మనం చల్లిన పురుగు మందు రాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటది. అప్పుడు పురుగు మందు చావకపోవడం వల్ల మళ్ళీ రైతు మళ్ళీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి సందర్భంలో కూడా మన కనుక అగ్రి 82 కనుక ఆ పురుగు మందులో కానీ గడ్డి మందులో కానీ మనం కలిపి ఏ మందులో అయినా కొట్టినట్లయితే మనకు అది స్ప్రెడర్ గా చాలా స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఒకసారి ఆలోచించండి లీడర్స్. ఇక్కడ మన 82 ఏం చేస్తుందంటే ఆకు యొక్క పత్రరహిత రంధ్రాలు ఉంటాయి. ఆ పత్రరహిత రంధ్రాలను ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయడం వల్ల మనం కొట్టిన మందు అందులోకి వెళ్ళి కిందికి భాగానికి కూడా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు పురుగు అనేది చోట ఉన్నా కూడా పురుగు చనిపోయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం 4-5 సార్లు
కొట్టే పురుగు మందులను జస్ట్ వన్ టైం కొట్టినప్పుడే పురుగు అనేది నశించిపోతుంది. దానివల్ల పంట నష్టం తగ్గుతుంది, ప్లస్ రైతుకు 4-5 సార్లు కొట్టే ఖర్చు కూడా తగ్గుతుంది లీడర్స్. కాబట్టి ఇక్కడ ఎయిటుడ్ అని మనది చాలా బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా కొన్ని కొన్ని ఇక్కడ ఓకే, దాంతో పాటుగా ఇది యాక్టివేటర్ కూడా పనిచేస్తుంది. పురుగు మందులను మనం యాక్టివ్ గా పనిచేస్తుంది. మనం ఒక బస్తా యూరియా కనుక మనం యాక్టివ్ గా కలుపుకున్నట్టయితే బస్తాన్నర వేసినంత బరాబరిగా మనకు పనిచేస్తుంది. దాని వల్లనే మనం కొన్ని కెమికల్స్ తగ్గించి వాడుకోవచ్చు అని మన వెస్టేజ్ చెప్తుంటా, అంటే మన వ్యవస్థ చెప్తుంటా, అంటే మనం చెప్తుంటాము రైతులకు. ఇక్కడ దాంతో పాటుగా వెటరీ కూడా పనిచేస్తుంది. మొక్క పైన తేమ ఎక్కువసేపు భూమి పైన ఎక్కువ తేమ ఉండేటట్లుగా కూడా ఇది చేస్తుంది. అదేవిధంగా హోమియోజినియస్ మిక్సర్ గాను, అంటే ఇక్కడ కొన్ని మందులు ఏమైతే అంటే వాటర్ లో మన పురుగు మందు అనేది కలిపినప్పుడు పైనే ఉంటుంది, వాటర్ లో మొత్తం కలిసిపోదు లీడర్స్. అలాంటి సందర్భంలో మనకు ఎయిటిడ్ కనుక వాడినట్లయితే వాటర్ లో మొత్తం మన మందు కలిసినట్టు తయారు చేస్తుంది. దానివల్ల మంచి ఎక్కువ రిజల్ట్ రావడానికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాలలో మనం యూరియా, డిఏపి, పొటాష్ ఇట్లా 20 ఇలాంటి కొన్ని మందులు ఫర్టిలైజర్ మందులు వాడుతుంటాం. అప్పుడు కూడా కొన్ని మందులు సరైన పొటాష్ పడ్డకాడ డిఏపి పడదు, డిఏపి పడకాడ యూరియా పడ, అట్లా కొన్ని పోషకాలు మొక్కకు సరైన సమపాలలో కొన్ని మందులు పడేసి లీడర్స్. అలాంటి సందర్భంలో మన ఎయిటిడ్ కనుక కలిపి వాడినట్లయితే అన్ని మిక్సింగ్ చేసి ప్రతి మొక్కకు అన్ని రకాల మందులను సమపాలలో అందించడానికి ఇక్కడ పనిచేస్తుంది లీడర్స్. అదేవిధంగా పిహెచ్ వాల్యూ కూడా, అంటే పొటాషియం ఆఫ్ హైడ్రోజన్ కూడా దీన్ని భూమిలో బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది భూమిలో పిహెచ్ వాల్యూ అనేది 0% to 14% ఉండాలి. దీన్ని మిడిల్లో ఉంచుతుంది. ఇలా మిడిల్లో ఉంచడం వల్ల భూమి సారవంతంగా తయారై మన యొక్క పంట అధికంగా దిగుబడి రావడానికి కారణమవుతుంది లీడర్స్. ఇది మనకు 5 లీటర్లను 500 ml 100 ml దొరుకుతుంది. ఇది పురుగు మందులో వాడినప్పుడు 15 లీటర్ వాటర్లో 5 ml కలుపుకోవాలి. అదే 20 లీటర్ ట్యాంక్ లో వాడినట్లయితే 10 ml కలుపుకుంటే సరిపోతుంది. అదే కలుపు మందులో వాడినప్పుడు 15 లీటర్ నీటిలో 15 ml కలుపుకోవాలి. అదే ఫర్టిలైజర్ లో అంటే డిఏపి ఇలాంటి యూరియా వాటి కలుపుకున్నప్పుడు 150 ml నుండి 200 ml వాడుకుంటే సరిపోతుంది లీడర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి అగ్రి ఆక్వాజెల్ లీడర్స్. ఇది చాలా బ్రహ్మాండమైనది ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మన వెస్టేజ్ లో ప్రతి ప్రోడక్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇది సర్వసాధారణంగా రైతు ఎదుర్కొనే సమస్యలో నీటి ఎద్దడి లీడర్స్. ఈ నీటి ఎద్దడి కొన్ని సందర్భాలలో వర్షాలు ఎక్కువ పడుతుంటాయి, కొన్ని సందర్భాలలో వానలు అనేది రాకుండా ఉండడం వల్ల మొక్క చనిపోవడానికి కారణం అవుతుంది. అదే కొన్ని సందర్భాలలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా మొక్క కుళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది లీడర్స్. మరి అలాంటప్పుడు కూడా, అంటే సపోజ్ ఇప్పుడు పత్తి విత్తనాలు పెట్టే సమయం లీడర్స్, ఈ పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత 3-4 మొక్కలు వచ్చిన తర్వాత రెగ్యులర్ గా 10 రోజులు వర్షం పడ్డది అనుకోండి, ఆ మొక్క అక్కడ ఆ భూమిలో వాటర్ స్టోర్ కావడం వల్ల ఆ మొక్క కుళ్ళిపోవడానికి, చనిపోవడానికి కారణమవుతుంది లీడర్స్. అదే విధంగా ఇప్పుడు పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత 2-3 ఆకులు వేసింది, ఆ టైంలో మరి నీరు కనీసం ఒక వారం 10 రోజులు అందకపోతే ఆ మొక్క కూడా చనిపోవడానికి సోర్స్ ఉంటుంది లీడర్స్. మరి అలాంటి సందర్భంలో కనుక మనం దుక్కిలో కనుక మన యాక్వేజల్ కనుక వాడినట్లయితే మనకు ఎప్పుడైతే వర్షం పడిందో, ఎప్పుడైతే మనం నీరు అందించామో మొక్కకి, అప్పుడు దాదాపుగా తన బరువు కంటే 500 రెట్ల బరువు వాటర్ ని కిందికి అబ్జర్వ్ చేస్తుంది లీడర్స్, కిందికి హోల్డింగ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఆ వాటర్ మొత్తం లాగడం వల్ల ఆ మొక్కను కుళ్ళిపోకుండా చనిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే వారం 10 రోజులు మొక్కకు నీరు అందలేకుండా ఉందో, అప్పుడు తన దాచిపెట్టిన వాటర్ని మొక్కకు ఎంత శాతంలో వాటర్ అందాలో అంత శాతం మొక్కకు అందించి మొక్కను బతికించేలా చేస్తుంది లీడర్స్. చూడండి ఎంత అద్భుతమైన ప్రోడక్ట్. దాంతో పాటుగా ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో వర్షం పడ్డప్పుడు భూమి కోత గురి అవుతుంటుంది. అలాంటి కోతను కూడా గురి కాకుండా చేస్తుంది లీడర్స్. కొన్ని సందర్భాలలో మనం యూరియా కానీ డిఏపి కానీ కొన్ని ఫర్టిలైజర్ వేసిన తర్వాత వర్షం వచ్చినప్పుడు మనం వేసిన మందులు వర్షం ద్వారా కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది లీడర్స్. సో ఇక్కడ మన యాక్వాజెల్ కనుక వాడినట్లయితే, ఎప్పుడైతే మనం ఎట్లాగో తడి ఉన్నప్పుడే మనం ఫర్టిలైజర్ అంటే యూరియా కానీ డిఏపి కానీ చల్లుతుంటాము, ఎప్పుడైతే చల్లామో మొత్తం అబ్జర్వ్ చేస్తుంది లీడర్స్. మనం వేసిన మందులను మొత్తం కిందికి లాగేసి స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసిన తర్వాత అప్పుడు వర్షం పడ్డా కూడా కొట్టుకుపోకుండా మన యాక్వాజెల్ అనేది కాపాడుతుంది.
అదేవిధంగా భూమిని కూడా గుల్ల చేసి వేరు వ్యవస్థను బాగా పెంచుతుంది. అట్లా దానివల్ల ఎక్కువగా దిగుబడి రావడానికి కారణం అవుతుంది. దీనివల్ల మనకు మనం దాదాపు 20-40% కూడా ఫెర్టిలైజర్ సమస్యను అంటే ఖర్చును తగ్గిస్తుంది. 40% వరకు తగ్గించుకొని మనం కెమికల్ అని రసాయనాలు వాడుకోవచ్చు. ఓకే. ఇది ఒక ఎకరానికి 1-2 కేజీ వాడుకోవచ్చు. అదే సౌడు నీళ్ళల్లో వరి పొలాల్లో సౌడు నీళ్ళు చూసుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇది ఇక్కడ కనుక మనం 2 కిలోలు కనుక ఒక ఎకరానికి వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది లీడర్స్. ఓకే. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్ లీడర్స్. ఇది తెగుల నుండి మంచి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది లీడర్స్. ఇది ఒక యాంటీబయాటిక్ లాగా మనకు పనిచేస్తుంది. ఎలాంటి వైరస్లైనా ఎలాంటి ఫంగస్లైనా పంటకు రాకుండా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది మనం దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇది భూమిలో వేసుకోవచ్చు, ప్లస్ స్ప్రే కూడా చేసుకోవచ్చు లీడర్స్. ఇది ఇక్కడ చూడండి, అగ్రి ప్రొటెక్ట్ మనకు కొన్ని సందర్భాలలో అంటే మన వాస్తవానికి మనకు తెగులు రాకుండా రాకుండా ఉన్నప్పుడే మనం స్టార్టింగ్ లోనే కనుక మనం ఇది వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండా చూసుకోవడం చాలా బెటర్. ఇక్కడ మనం ప్రొటెక్ట్ అనేది ఇలాంటి తెగులను రాకుండా మనం ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ప్రొటెక్ట్ అంటే మన ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉన్నప్పుడైతే ఒక 20 గ్రాముల నుండి 20 గ్రాములు ఒక 20 లీటర్ల ట్యాంక్ లో వాడుకోవచ్చు. అదే ఏదైనా సమస్య ఏదైనా తగులు కానీ ఏదైనా వైరస్ వచ్చినప్పుడు మనం ఒక 40 గ్రామ్స్ ఒక 20 లీటర్ ట్యాంక్ లో వాడుకుంటే బాగుంటుంది. ఇది సీడ్ ట్రీట్మెంట్ లో అయితే ఒక 10-15 గ్రామ్స్ పర్ కేజీకి సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేకుంటే రూట్ ట్రీట్మెంట్ కూడా అయితే 10-20 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుంటే రూట్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా స్ప్రే చేయాలంటే 15-20 గ్రామ్స్ ఒక 15-20 లీటర్స్ వాటర్ లో కలుపుకున్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. అదే సాయిల్ ట్రీట్మెంట్ అంటే ఎరువులలో వేసి సాయిల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఒక 500 గ్రాము ఒక కేజీ వరకు ఒక ఎకరాకు వాడుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి నానో టెక్ లీడర్స్. ఇది నానో టెక్నాలజీతో తయారు చేసిన అద్భుతమైన ప్రోడక్ట్. ఇది భూమికి ఒక బలం మందులాగా పనిచేస్తుంది లీడర్స్. ఏ విధంగా అయితే మన మనిషికి 48 రకాల పోషకాలు అవసరము, అదే విధంగా మొక్కకు కూడా 16-18 రకాల పోషకాలు అవసరం ఉంటాయి లీడర్స్. అందులో 9 రకాల సూక్ష్మ పోషకాలు, 7 రకాల స్థూల పోషకాలు అవసరం ఉంటాయి. ఈ మొక్కకు ఇది చాలా అవసరం లీడర్స్. ఇక్కడ మన రైతు ఎక్కువగా ఏం చేస్తున్నాడంటే డిఏపి, యూరియా, పొటాష్ 20-20 ఇలాంటి మందులు వాడుతున్నారు లీడర్స్. మరి ఇక్కడ ఇవి వాడడం వల్ల ఇంతకుముందు చెప్పాం కదా, రైతు ఎక్కువ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఈ 3-4 రకాల పోషకాలు మాత్రం వాడతాడు. మరి ఈ 3-4 రకాల పోషకాలే మనం వాడినప్పుడు మొక్కకు మిగతా 14 రకాల పోషకాలు ఎక్కడ నుండి వస్తాయి లీడర్స్. అదే విధంగా ఇప్పుడు మన బాడీలో కూడా ఇప్పుడు మనం తినే ఆహారంలో తక్కువ పోషకాలు అందుతున్నాయి. కెమికల్ ఎక్కువ వాడడం వల్ల తక్కువ పోషకాలు అందుతున్నాయి. దానివల్ల మనం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో ఇక్కడ భూమిలో కూడా మొక్కకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల భూమి పంట ఎక్కువగా దిగుబడి రావడానికి రాకపోవడానికి కారణం అవుతుంది లీడర్స్. ఇక్కడ ఇవి ఓన్లీ ఈ నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్ వేస్తున్నాడు. మరి మిగతా మైక్రో న్యూట్రిషన్ జోలికి అయితే పోవట్లేదు. అవి తీసుకొద్దాము, అవి వేద్దాము మొక్కకు, ఇవి కూడా అవసరం అనేది ఆలోచన చేయట్లేదు. మరి ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే మనం ఇవి వాడడం వల్ల అధికంగా పెట్టుబడి అవుతుంది లీడర్స్. మరి వాటి జోలి ఇంకా పోవడానికి ధైర్యం చేయకపోతున్నాడు. మరి ఇక్కడ మొక్కకు ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే ఈ మైక్రో న్యూట్రిషన్సే. ఇందులో ముఖ్యంగా జింకు, ఐరన్, కాపర్, మెగ్నీషియం, బోరాన్, క్లోరిన్ ఇలా చాలా ఇవి చాలా అవసరం అయితే లీడర్స్. ఇవి లోపించినప్పుడు మొక్క ఆకులు కొన్ని కలర్లకు అంటే వాటి లోపించినప్పుడు కొన్ని లక్షణాలు బయటకే ఇస్తాయి లీడర్స్. అవే ఆకులు కలర్లు మారుతుంటాయి. అప్పుడు ఏం చేస్తాడు, జింక్ లోపం అయింది అనుకోండి, మళ్ళీ జింకుతో పాటుగా యూరియానో లేకుంటే 20-20 మళ్ళీ కలిపి చదువుతుంటాడు. అంటే డబ్బులు ఖర్చు ఇక్కడ. మరి అదే మొదలుగా కనుక మనం ఈ న్యూట్రిషన్ కనుక మొక్కకు అందించినట్లయితే ఈ డబుల్ ఖర్చును తగ్గించుకోవచ్చు రైతు అనేది. అయితే ఇక్కడ ఈ అగ్రి నానోటెక్ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది లీడర్స్. ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు సమపాలలో అందించి ఎక్కువగా దిగుబడి రావడానికి కారణం అవుతుంది. అదేవిధంగా కూరగాయలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లీడర్స్. ఇవి వాడడం వల్ల మంచి కలర్ వస్తుంది, మంచి సైజు పెరుగుతుంది. వరి కూడా మంచి గుండుగా మంచి కలర్ లో మంచి సైజులో వస్తుంది లీడర్స్. చాలా అద్భుతంగా ఉంది. నేను వాడాను, నాకు చాలా బ్రహ్మాండం అనిపించింది. మా పక్కన రైతులు కూడా ఏంటనేది
ఏంటి అన్న నీ వరి ఒక కలర్ గా కనబడుతుంది, మంచి గుండు కనబడుతుంది, ఏంటి ఏం చల్లావంటే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళని వాడిపిస్తాను. సో ఇది కనుక మనం సాయిల్ అప్లికేషన్ వాడుకున్నట్లయితే 500 గ్రాముల నుండి 1 kg వరకు ఒక ఫర్ ఎకరా వాడుకోవచ్చు. ఆ స్ప్రే రూపంలో అయితే 30 to 40 గ్రామ్స్ ఒక 20 లీటర్ ట్యాంక్ లో వాడుకున్నట్లయితే ఆ బాగుంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియను కూడా పెంచుతుంది. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ మొక్కకు చాలా చాలా అవసరం. అది ప్రతిరోజు జరుగుతుంటుంది. దాన్ని కూడా దాని సంయోగక్రియను కూడా రెట్టింపు చేసి ఆ మొక్క అనేది ఆరోగ్యంగా పెరగడానికి కారణం అవుతుంది. ఇక ఇది పూతకు ముందు వాడుకోవచ్చు. అదే విధంగా కాతలు వచ్చాక అంటే కాయ వచ్చాక పూతకు ముందు ప్లస్ వచ్చిన తర్వాత కూడా వాడుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది లీడర్స్. అదే విధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్. ఇది పంటకు ఒక ఇమ్యూనిటీ పవర్ లాగా పనిచేస్తుంది, ఒక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ లాగా, అంటే ఎండలు ఎక్కువ పడినప్పుడు కానీ తర్వాత ఇప్పుడు సపోజ్ ఎండలు బాగా కొట్టాయి అనుకోండి, అప్పుడు మొక్క ఖచ్చితంగా చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే వానలు బాగా పడ్డాయి అనుకోండి, అప్పుడు కూడా మొక్క చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కొన్ని అనేక రకాల వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా, అంటే చలి పెట్టినప్పుడు కూడా, అంటే వాతావరణాలు చేంజ్ అవుతుంటా ఉంటాయి కదా, ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచి ఆ వాతావరణ పరిస్థితులను అనుగుణ తట్టుకుంటూ ఈ మొక్క అధికంగా అంటే అది ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ కలిగి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఇది కారణమవుతుంది లీడర్స్. ఇది వేల శాతాన్ని కూడా ఎక్కువగా పెంచుతుంది. భూమి నుండి ఎక్కువగా పోషకాలు గ్రహించడానికి కూడా ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే కలుగుతుందో భూమి నుండి కూడా పోషకాలు ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా పోషకాలు ఎక్కువ తీసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది. మొక్కను ఆరోగ్యంగా పెంచి అధికంగా దిగుబడి రావడానికి కారణమవుతుంది. ఇది భూమిలో వేయాలనుకుంటే 100 గ్రామ్స్ నుండి 200 గ్రామ్స్ వరకు ఒక ఎకరానికి వాడుకోవచ్చు. అదే స్ప్రే రూపంలో అయితే 20 గ్రామ్స్ నుండి 20 లీటర్ల వరకు వాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి మాస్ లీడర్. ఇది పంటలో మంచి పూత రావడానికి ఉపయోగపడుతుంది. ఇది పూతకు ముందు 15 రోజుల ముందు స్ప్రే చేసినట్లయితే మంచి పూత వస్తుంది, నాణ్యమైన గింజ, క్వాలిటీ కూడా బాగుంటుంది లీడర్స్. దాంతో పాటు మంచి కలర్ వస్తుంది. దీనివల్ల అధికంగా దిగుబడి రావడానికి కూడా కారణం అవుతుంది లీడర్స్. ఈ అగ్రిమాసం పూతకు ముందు, పూత వచ్చిన 15 రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు. ఒకసారి చూడడానికి ఇక్కడ అగ్రిమాసం వాడడం వల్ల పూత అనేది 80% మనకు గింజ రావడానికి కారణం అవుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం ఎండకు బాగా కొట్టినప్పుడు పూత రాలిపోతుంటుంది. కొన్ని సందర్భాలలో మంచు కానీ వర్షం పడ్డప్పుడు పూత రాలిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కీటకాలు తుమ్మెద కానీ కొన్ని కీటకాలు వాలినప్పుడు కూడా పూత రాలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే గాలి వచ్చినప్పుడు కూడా పూత రాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా పూత రాలిపోకుండా అట్నే ఉండి గింజగా మారడానికి ఈ మాసు అద్భుతంగా పనిచేస్తుంది లీడర్స్. సో ఇక్కడ ఇది మనకు ఒక 20 లీటర్స్ లో 30 ml కలుపుకుంటే సరిపో లీటర్స్. ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వరికి సార్ టైం ఉందా సార్? ఓకే ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేస్తారు. వరి సాగు కనుక మనం ఇప్పుడు ఉన్నది వరి సీజన్ కాబట్టి అందరూ నాటు వేయడం అంటే నార్లు పోసుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ లో వరి సాగు గురించి కొన్ని మన ప్రోడక్ట్స్ ఎలా వాడాలో చెప్తాను. సాయిల్ అప్లికేషన్ లో అయితే భూమిలో వేయడానికి అగ్రి గ్రాన్యుల్స్ 5 kg, తర్వాత అగ్రి ప్రొటెక్ 500 గ్రాము, తర్వాత అగ్రి 80 to 150 to 200 ml వాడుకుంటే సరిపోతుంది లీడర్స్. అదే సీడ్ ట్రీట్మెంట్ అయితే అంటే విత్తన దశలో అగ్రి హ్యూమిక్ 5 ml కలుపుకోవాలి. ఏది 1 kg విత్తనానికి. అగ్రి ప్రొటెక్ట్ 10 గ్రామ్ వాడుకోవాలి. అదే గ్రోతింగ్ కోసం, మొక్క ఎదుగుదల కోసం ఒక 15 నుండి 20 రోజుల వ్యవధిలో మనం ఇవి వాడుకున్నట్లయితే బాగుంటుంది. అవి ఏంటి అంటే అగ్రి హ్యూమిక్ 30 అంటే 15 లీటర్ ట్యాంక్ లో 30 ml హ్యూమిక్, అగ్రి గోల్డ్ 20 గ్రామ్, అగ్రి 80 to 5 ml కలుపుకుంటే సరిపోతుంది. అదే సాయిల్ అప్లికేషన్ లో అయితే 100 to 200 గ్రాము అగ్రి గోల్డ్ వాడుకోవాలి. అగ్రి గ్రాన్యుల్స్ 1 kg వాడుకోవాలి. 200 ml ఒక 82 వాడుకుంటే ఒక ఎకరానికి సరిపోతుంది. అదే 30 to 40 days లో అంటే వరి 30 నుండి 40 రోజుల వయసులో మనం అగ్రి నానోటెక్ అంటే 20 లీటర్ వాటర్ లో ట్యాంక్ లో 30 to 40 గ్రామ్స్ నానోటెక్ వాడుకోవాలి. ప్రొటెక్ వచ్చేసి 15 to 20 గ్రామ్స్ ప్రొటెక్ వాడుకోవాలి. ఇది 20 లీటర్లో స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. అదే సాయిల్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే 500 గ్రాముల నుండి 1 kg వరకు నానోటెక్ వాడుకోవచ్చు. అదే ప్రొటెక్ అయితే 500 గ్రాముల నుండి 1 kg వరకు ఒక ఎకరాన్ని వాడుకోవచ్చు. అదే పూతకు ముందు చూసుకున్నట్లయితే అగ్రిమాస్ 25 to 30 ml వాడుకోవాలి. ప్రొటెక్ అయితే 40 గ్రామ్స్ వాడుకోవాలి. 50 ml 82 ఒక 20 లీటర్ ట్యాంక్ లో వాడుకోవాలి.
ఇది ఇట్లా వాడుకుంటే మంచి రిజల్ట్ ఇచ్చేయచ్చు, రైతును బాగు చేయొచ్చు. ఇక్కడ లీడర్స్ ఒకసారి ఆలోచన చేయండి. మన దేశానికి అంటే ప్రతి దేశానికైనా రైతు అనేవాడు, సైనికుడు అనేవాడు చాలా ముఖ్యం. వీళ్ళిద్దరిని మనం రక్షించుకుంటేనే మన దేశం మనం బాగుపడతాం. ఇక్కడ చనిపోతానని తెలిసి కూడా బార్డర్లో సైనికుడు కాపలా కాస్తున్నాడు. వ్యవసాయంలో నష్టం వస్తుందని తెలిసి కూడా వ్యవసాయం చేసుకునేవాడు రైతు. వీళ్ళిద్దరిని రక్షించుకునే బాధ్యత, వీళ్ళిద్దరిని కాపాడుకునే బాధ్యత ఇన్ ఫ్యూచర్ లో మన ముందు తరాలకు కూడా వీళ్ళను ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళను కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్. ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ అటెండ్ అయిన 345 మందిలో ఏ ఒక్కరు కనెక్ట్ అయినా కూడా నా సెషన్ ఉపయోగపడుతుంది అనుకున్నా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. విష్ యూ వెల్. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ లీడర్స్. మై సెల్ఫ్ కుమారస్వామి ఫ్రమ్ రాంపూర్. నేను ప్రస్తుతం గోల్డ్ ఎయిట్లో ఉన్నాను. ఖచ్చితంగా డిసెంబర్ కల్లా యూసీడీ కావాలి. ఫర్ మంత్ 3 lakhs తీసుకోవాలి. నన్ను నమ్ముకుని వచ్చిన నా అండలో ముగ్గురికి 1 car 1 lakh ఇప్పించాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు అగ్రికల్చర్ గురించి. యాక్చువల్గా అయితే టైం పడుతుంది మనకు, బట్ మీరు ఉన్న దాంట్లోనే కవర్ చేశారు. యాక్చువల్గా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది అగ్రికల్చర్ అనేది. సో బాగా షేర్ చేశారు. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా కుమారస్వామి గారు మీరు షార్ట్లీ ఈవినింగ్ సెషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఇవాళ కుమారస్వామి గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మీ అందరికి ఉపయోగపడిందని. ఆల్మోస్ట్ 340+ మెంబర్స్ ఉన్నారు. మంచి మన దగ్గర ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీ అందరికి తెలుసు. దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా ఆల్రెడీ వాడుతున్న లీడర్స్ సెషన్స్ చేయడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు షేర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, సీజన్ ఇది అగ్రి సీజన్. సో డెఫినెట్గా రైతులకు మంచి జరిగేలాగా సజెస్ట్ చేస్తే డెఫినెట్గా అది చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకున్నందుకు 1 minute అండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి రెగ్యులర్ గా మనం కండక్ట్ చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. సో సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ DUCTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్. వెరీ ఇంపార్టెంట్, మీ అందరికి తెలుసు. సో ఒక అద్భుతమైనటువంటి లీడర్స్ మనకు రెగ్యులర్ గా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. మనం వాటిని రికార్డ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 900+ వీడియోస్ ఉన్నాయి. సో నిన్న రాత్రి కూడా ఎక్స్ట్రాడినరీ సెషన్ ఇచ్చారు మనకు శ్రీనివాసరావు గారు. సో టైం మేనేజ్మెంట్ గురించి ఇలాంటి ఎన్నో సెషన్స్ రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించి అందరూ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి. మీ టీం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మన యొక్క విజన్ 31 December 2024 ఒక విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఆ విజన్ లో భాగంగా 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది VMC, 10 మంది యూత్ ఐకాన్ తయారైన విజన్ తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మీతో పాటు మీ టీం మెంబర్స్ కూడా సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ ఫైనల్ గా నిన్న ఒక అద్భుతమైన మీటింగ్ జరిగింది వరంగల్లో. సో రేపు హైదరాబాద్ లో ఉందండి మీటింగ్, రంజిత్ సార్ది. సో ఖచ్చితంగా మనం ఒక మంచి మీటింగ్, నాలెడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు 20th anniversary సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ మీ టీం మెంబర్స్ ని కొద్దిగా ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేసుకొని ఈ మీటింగ్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకుందాం. ఓకే, రైట్. సో గుడ్ మార్నింగ్ సార్. కుమారస్వామి గారు, గుడ్ మార్నింగ్ సార్. కుమార్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కుమారస్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఆ స్పీడ్ ఇంకా స్పీడ్ ఉండాలి. ఆ వరల్డ్ లో స్పీడ్ ఉంది, వర్క్ లో కూడా ఇంకా స్పీడ్ అవ్వాలి, ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే సెషన్ తీసుకున్నారో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీలాంటి సెషన్స్, ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉండాలంటే నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్, నెంబర్ ఆఫ్ పేఅవుట్స్ ఉంటాయి. ఇంకా చాలా ఏరియాలో మీరు వెళ్ళి చెప్పగలరు. సో అది జాగ్రత్త ప్లాన్ చేయండి. డెఫినెట్ గా ఈ అగ్రి సెషన్ అనేది చాలా సపోర్ట్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గ్రేట్ కమిట్మెంట్ అండి, మంచి కమిట్మెంట్. మీటింగ్స్, ఏ మీటింగ్ మిస్ అవ్వరు, ట్రైనింగ్ మిస్ అవ్వరు. సో డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.